మనం బలహీనులం వట్టివారమని భావించుకున్నప్పుడే మనలను మనం దేవుని చేతికి అప్పగించుకుంటాం. ఇదే విజయ రహస్యం. జీవధార అను ఆధ్యాత్మిక కార్యక్రమానికి వీచేసిన మీ అందరికీ ప్రభుపేట వందనములు. ఈరోజు అంశము యెహోషువ గ్రంథము 9వ అధ్యాయం 14వ వచనం. ఇశ్రాయేలీయులు యెహోవా చేత సెలవు పొందకయ్యి ఉండిరి. యెరికో వద్ద ఇశ్రాయేలీయులు ఈ సత్యం నేర్చుకున్నారు. అయితే నిరంతరం ఆయనపై ఆధారపడకపోతే సాతానుకు ఎరా అవుతామని వారింక గ్రహించలేదు. పౌలు సర్వాంగ కవచాన్ని వర్ణిస్తూ చివరిలో ఈ మాటలు జోడించాడు. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ప్రార్థనే మనం దేవునిపై ఆధారపడి ఉన్నామని చూపిస్తుంది. ప్రార్థనే మనం దేవునిపై ఆధారపడి ఉన్నామనడానికి నిదర్శనం. పట్టుదలతో ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం మనం దేవునిపై ఆధారపడుతున్నామని చెప్పకనే చెప్తుంది. యెహోషువ 9వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు యెహోవా చేత సెలవు పొందకయ్యి ఉండిరి అంటే ప్రార్థనలో ప్రభువు మనస్సు తెలుసుకోవడం మానేశారన్నమాట. 8వ అధ్యాయం చివరిలో దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చినట్టు గమనిస్తాం. కానీ ఇక్కడ దేవుణ్ణి సమీపించడం మర్చిపోయారు. సాతాను తన శక్తియుక్తులన్నీ దారపోసి విశ్వాసి దేవుని మీద ఆధారపడకుండేలా చేస్తాడు. కొన్నిసార్లు లోకపు బెదిరింపులను ద్వేషాన్ని చూపెట్టి భయపడేలా పిరికి మందును నూరిపోస్తాడు. రాబోయే ప్రమాదాన్ని ముందే ఊహించుకొని నీరు గారిపోయేలా చేస్తాడు. శత్రురాజులంతా తమ మీదకి దండెత్తడానికి ఏకమయ్యారని ఇశ్రాయేలీయులు విన్నారు. గిబియోను నివాసులు ఇశ్రాయేలీయుల శిబిరానికి వచ్చారు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ఇశ్రాయేలీయులు సిద్ధంగా లేరు. వారు సర్వాంగ కవచం ధరించలేదు. నాయకులు మోసాన్ని పసిగట్టలేకపోయారు. గిబియోనీయులు యెహోషువ వద్దకు వచ్చి మాతో నిబంధన చేసుకోండి అంటున్నారు. ఇశ్రాయేలీయులకు ఇది ఎంత మంచి అవకాశం. శత్రువు వారి ఎదుటే ఉన్నాడు. వారిని జయించడానికి ఇంతకంటే మంచి అవకాశం ఉండదని సాతాను వారి చెవిలో ఊది ఉంటాడు. యెహోషువ యెరికోకును హాయికిని చేసిన దానికి గిబియోను నివాసులు విని వారు కపటోపాయం చేసి రాయబారులమని వేషం వేసుకొని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనెలు కట్టి పాత గీళ్ళి చినిగి కుట్టబడి ఉన్న ద్రాక్షరసపు సిద్ధలు తీసుకొని పాత గిలిన మాసికలు చెప్పులు తొడుక్కొని పాత బట్టలు కట్టుకొని వచ్చారు. వారు ఆహారముగా తెచ్చుకుని భక్ష్యములన్నీ ఎండిన ముక్కలుగా నుండెను. సాతాను ఎంత జిత్తుల మారిగా నటిస్తున్నాడో చూసారా. దేవుని ప్రజలతో సంధి చేసుకోవడానికి వచ్చామని చెప్తున్నాడు. ఇశ్రాయేలీయులు గిబియోనీలతో సంధి చేసుకోవడం మనకు ఏం నేర్పిస్తున్నది? అపోస్తలుల కాలం నుండే దేవుని ప్రజల హృదయాలు చెడిపోవని ఆరంభించాయి. లోకానికి అనుకూలమైన మతం సంఘాన్ని ఆకర్షింప మొదలుపెట్టింది. క్రీస్తును శిలువ వేసిన లోకంతో పొత్తు పెట్టుకునేలా మభ్యపెట్టి విశ్వాసుల లోకంలో నిరీక్షణకు గ్రహణం పట్టేలా చేస్తుంది. ఎలాగైతేనే సాతాను తన ఇనుప పాదం సంఘంలో పెట్టాడు. వాడు సంఘం మధ్య తన సింహాసనం స్థాపించుకున్నాడు. ప్రకటన గ్రంథం 2:19 సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును అని పెర్గమ సంఘానికి దేవుని ఆత్మ తెలియజేస్తున్నాడు. సాతాను ఇప్పుడు వెలుపల లేడు, సంఘంలో చొరబడి ఉన్నాడు. ఏదేను తోటలోనికి సర్పం యుక్తిగా ప్రవేశించి ఆది దంపతులను ఏదేను నుండి బయటకు పోయేలా చేసినట్టు నేడు సంఘం కూడా అదే పరిస్థితి ఉంది. దేవుడు మిమ్మల్ని దిగించును గాక. ఆమేన్.